సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారంటే, తల్లి బిడ్డ, నీకు బాగా కావలసిన వ్యక్తి ప్రతిరోజు నీ ఫోటో చూస్తూ ఉన్నాడమ్మా. ఆ వ్యక్తి ఎందుకు చూస్తున్నాడు, అలా చూసిన దానివల్ల నీకు నష్టమా లాభమా, ఇవన్నీ ఇప్పుడు ఈ సాయి పలుకుల్లో ఖచ్చితంగా వినితీరు. నువ్వు సరిచేసుకోవాల్సినవి, నువ్వు మార్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. ఇప్పుడే ఈ బాబా వాక్కు వింటావు కదూ అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారో అని వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక బాబా వాక్కు వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఒక మంచి జాతకం చూపించుకోవాలి, ఒక నమ్మకమైన ఖచ్చితమైన జాతకం చూపించుకోవాలనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువుగారు జ్యోతిష్యం చెబుతారండి. శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారు. మీరు ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం లేట్ అవుతుంది, జాతక దోషాల వల్ల పెళ్లిళ్ళు ఆలస్యమవుతున్నాయి, వాసు దోషాల వల్ల ధనం నిడకలుగా లేదు, మనశ్శాంతి లేదు, ఇంట్లో గొడవలు, ఇలా ఏ సమస్యకైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క సమస్య అయితే ఖచ్చితంగా తీరిపోతుందండి. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. మీరు చేయవలసిందల్లా ఉన్న చోట నుంచే మీ ఫోన్ ద్వారా గురువుగారిని కాంటాక్ట్ చేసి మీ సమస్యను అయితే తీర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక శ్రీనివాసరాజు గురూజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9666306444. ఈ నంబర్ కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా కూడా తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మనకు ఈరోజు అందిస్తున్న సందేశం, బిడ్డ, నీకు బాగా కావలసిన వ్యక్తి ప్రతిరోజు నీ ఫోటోను చూస్తున్నారమ్మా. నీ గురించి చాలా బాధపడుతున్నారు, కుమిలి కుమిలి ఏడుస్తున్నారంటే నమ్ము. అన్నం నిద్ర మాని నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరు. ఆ బాధకి కారణం ఏంటి అని కూడా నువ్వు తెలుసుకొని తీరు. బిడ్డ, కాసేపు ఇక్కడ ఆగావంటే కొన్ని నిమిషాలు మాత్రమే ఆగు. ఎందుకంటే ఈరోజు నీ సాయి సందేశం నీకు మాత్రమే ప్రత్యేకంగా ఉంది. కాబట్టి కొన్నిసార్లు ఈ సాయి అలాంటి సంకేతాలను పంపిస్తూ ఉంటాను. నీ కళ్ళు చూడలేకపోతాయి, కానీ నీ మనసు నీ కాస్త లోతుగా అనుభవిస్తూ ఉంటుంది. దాన్ని మరింత లోతుగా ఈ సందేశం పవిత్రమైన సంకేతాలు కూడా నీకు అందిస్తూ ఉంటాను. ఈ సాయి నీకు చెబుతూ ఉన్నాను, నువ్వు నిరంతరం కూడా ఆలోచిస్తున్నావు. నిరంతరం కూడా ఒక వ్యక్తి హఠాత్తు జ్ఞాపకాల్లో ఉద్భవించే ఒక మనసు, ఎటువంటి కారణం లేకుండా నిన్ను తన వైపు ఆకర్షించే ఆ శక్తి, అతని తపన, అతని అలసట, నీకోసం ఒక కోరిక ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ లోతుగా బలంగా ఉంది. అతను నిన్ను కేవలం మిస్ చేసుకోవటమే కాదు, కోల్పోయాను అనే ఒక భయంతో కూడా ఉన్నాడు. అతని మనసు అలసిపోయింది. నీ శక్తిని తన మద్దతుగా పట్టుకొని ఇప్పుడు నిలబడి ఉంది. మేఘాల వెనక తాకిన చంద్రుడిలా అతన్ని వెతికే ప్రేమికుల్లా అతన్ని ఎంతటి బలంగా కనిపించాలని ప్రయత్నించినా, ప్రపంచం ముందు ఎంతటి సాధారణంగా ఉండాలని ప్రయత్నించినా కూడా అతను రోజులన్నీ ఖాళీ అయిపోతున్నాయి. శ్రమం వృధా అయిపోతుంది. అతని రాత్రులు ఒంటరిగా మారిపోయాయి. అతని చీకట్లో కమ్మేసినట్లు జీవితం ఉంది. ఆకలి రాత్రులే గడుస్తున్నాయి, కానీ నీ పేరు వినగానే అతని గుండె తడబడుతుంది. అలసటంతా మాయమవుతుంది. నువ్వు అతని అవచేతన ఆత్మలో ఎంత లోతులో స్థిరపడ్డావు అంటే, బిడ్డ, ఎంత దూరమైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా, భ్రమలోనైనా నీ నుండి దూరం చేయలేవు. అతని కలలో, అతని తెలియని అలసటలో, అతని హఠాత్తుగా అచలనంలో కూడా అన్ని దిక్కులా నువ్వే ఉన్నావు. అతను నీ వద్ద రావాలని కోరుకుంటున్నారు. ఏదో ఒకటి అతన్ని మానేస్తుంది, కానీ అతని ఇప్పటికి కూడా, అతని మనసు ఇప్పటికి కూడా నీ వైపే ఉందంటే నమ్ము. నీ శక్తి ఎంతటి ఆకర్షణీయంగా ఉంది అంటే అతని గుండె దానికి వ్యతిరేకించబోతుంది. అతని ఆత్మ, అతని మనసు ప్రతి క్షణం కూడా నిన్ను గుర్తు చేసుకుంటుందమ్మా. నీ జ్ఞాపకాలలోనూ నీ అనుభూతుల్లోనూ గడిపేస్తుంది. క్షణాల్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేసుకుంటూ ఉంది. మాటల్ని గుర్తు చేస్తుంది. అలాంటి నీ భవిష్యత్తు చూసిస్తుంది బిడ్డ. మీ ఇద్దరూ కలిసి ఉన్న ఆ ప్రపంచాన్ని, అతని కోరిక, అతని మౌనం, అతని బిగుసుకుపోవడం ఇప్పుడు ఆ స్థాయికి చేరిందంటే నమ్ము. ఈ సాయి సంబంధాన్ని ముందుకు తోస్తున్నాడు.
బిడ్డ, ఈరోజు ఈ సాయి సందేశం కేవలం ఒక సూచన కాదు. నీ లోపల విసిగిపోయాడమ్మా. ఇప్పుడు అతని మనసు నీ వైపు పరిగెత్తడానికి సిద్ధమైంది. ఈరోజు నిన్ను పంపబడుతున్న ఈ శక్తి స్పష్టం చెప్తుంది. నువ్వు తక్కువగా ఉన్నావు, ఆలోచించి చూస్తున్నా ఆ వ్యక్తి నీ గుండెను వేగవంతం చేసి అతని పేరు నీలో ఒక వింత కలవరాన్ని రేకెత్తిస్తుంది. అతని జ్ఞాపకం కూడా నీ కోసం అంతటి తీవ్రతను, అంతటి లోతుకు, అంతటి అలసటతో అనుభవిస్తున్నాడు. తేడా కేవలం ఇదే. నువ్వు బహిర్గతంగా అనుభవిస్తున్నావు, అతను మాత్రం దాచిపెట్టుకొని, కానీ అతను లోపల అణిచివేసిన భావాలను బయటికి తలెత్తుతున్నాడు. నువ్వు ఏదైతే అనిపిస్తూ ఉందో నీకు, అది నువ్వు చెప్పేస్తున్నావు. ఆ వ్యక్తి కనపడనివ్వకుండా లోపల దాచుకొని అలా ఉంచుకొని ఆ భావన ఇప్పుడు అన్నీ కూడా బయటికి పరుగులు పెడుతున్నాయి. ఆ వ్యక్తి శాంతమైన ఉపరితలం చాలా పట్టుగా ఉంది, అంటే శాంతంగా ఉన్నట్లు కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం నీ ఆలోచనలు ఆ వ్యక్తిని అణిచివేత కోరిక తరంగాలు లేచి నిలబడింది. రాత్రి మౌనంగా మారినప్పుడు అతని గుండె నీ పేరుతో ఆగిపోయి ఉంటుంది. అతను తనకు తానుగా ఒప్పించుకుంటూ ఉంటాడు, ఇదంతా కూడా తాత్కాలికం, ఒక మాయ, ఒక గతస్థిర కోరిక. కానీ నీ బాబా అతన్ని మళ్ళీ మళ్ళీ నీ వైపుకు తీసుకొస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఈ బంధం ఈ సాయి ఇష్టం కాదు, ఇది అతని విధేయత. ప్రయత్నించి దూరంగా వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు సాయి మార్గం మూసేస్తాడు. ఒక్కసారి వచ్చిన ఆ జ్ఞాపకం నీ పేరు ఎక్కడో కనిపించడం, ఒక పాట, ఒక శక్తిలో కనిపించడం, ఆ పాటలో నీ పేరులో నీ శక్తి అక్కడ ఉండటం, ఈ సంకేతాన్ని అతన్ని నీ వైపుకు లాగుతుంది. ఇప్పుడు అతని ఆత్మ నీ ఆత్మలో, అంటే అలాంటి బంధంతో కట్టివేయబడి ఉంది. అతను దాన్ని తిరస్కరించలేకపోతున్నాడు తల్లి. అతని తపన ఇక కేవలం భావన కాదు, ఒక దైవీక శక్తి అయి ఉంటుంది. అది నీ వైపు ఆకర్షణీయంగా లాగటం అవుతుంది. ఈ సాయి స్పష్టం చేస్తున్నాను, అతని తపన ఇప్పుడు తీవ్రాదివదిగా చేరింది. బిడ్డ, ఎంత దూరం ఉన్నా, అహంకారం ఎంత పెద్దదిగా ఉన్నా, ఇప్పుడు ఎంత లోతుగా ఉన్నా, అతను నీ వద్దకి తిరిగి రాలేక సమాధానం ఊపిరి పీల్చుకుంటున్నాడు. కుదురుగా ఉండలేకపోతున్నాడు. తన అహంకారాన్ని పక్కకు పెట్టేయాలని చూస్తున్నాడు. అతని మౌనం వెనక ఒక తుఫానే ఉందమ్మా. అతని ఆత్మ ఇప్పటికే నీ వైపు పరుగులు పెడుతూ ఉంది. అతను ఆపాలని చూస్తున్నాడు, కుదరటం లేదు. అతను అనుభవిస్తున్నది ఆకర్షణ కాదు, ఒక ఆధ్యాత్మిక పిలుపు. అతనికే తెలియటం లేదు, ఎందుకంటే ప్రతి మార్గం, ప్రతి ఆలోచన, ప్రతి సంకేతం అతన్ని నీ వైపు తిరిగి చూస్తున్నాయి. అతని మనసు, అతని గుండె, అతని ఆత్మ అన్నీ ఒకే దిశలో కలిసి ఈరోజు అతను సాధారణంగా కనిపిస్తాడు. అందరికీ చూసేవాళ్లకు సాధారణంగా మామూలు వ్యక్తిలా ఉంటాడు, కానీ రాత్రి ఎడమైనప్పుడు అతని భావాలు ఎలా ఉంటున్నాయి అంటే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆలోచనలు మారిపోతున్నాయి. అతని మనసు నీ మనసుని పీలుస్తుంది. అందుకే హఠాత్తుగా నీ అలసట అనిపిస్తుంది, భారంగా అనిపిస్తుంది కదా. నీ పేరులో ప్రతిధ్వనిస్తుంది, అంటే ఆ వ్యక్తి ఆలోచనలో నీ మనసు రావటం, ఆ వ్యక్తి పదే పదే గుర్తుకు రావటం, మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గుర్తుకు రావడం, మీరు కలిసి వెళ్ళిన ప్రదేశాలు గుర్తుకు రావడం, ఇలా ప్రతీదీ కూడా ఆ వ్యక్తి గురించి, ఆ సమయం నీ గురించి నీ ఆలోచనలు వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి కదా. ఒకదాని తర్వాత ఒకటి తన శక్తులు తాను తాకుతున్నాయి, నిన్ను సమీపిస్తున్నాయి. అతను తన భావాలని నియంత్రించాలని ప్రయత్నిస్తాడు, కానీ ఎంత పక్కకు తప్పినా అతడి తీవ్రతతో మళ్ళీ తిరిగి వస్తున్నాయి. నువ్వు లేకపోవటం అతని పెద్ద బలహీనత అయిపోయింది తల్లి. అతను ఆలోచిస్తున్నాడు, ఎందుకు నేను ఇలా అయిపోయాను, ఇంత బలహీనంగా ఉన్నానా, నన్ను నేను నియంత్రణలో ఉంచుకోలేనా, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనా, నన్ను అదుపులో ఉంచుకోలేనా, ఎందుకు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నానని పదే పదే తన గురించి ఆలోచనలు ఎందుకు అని అటువైపు లాగుతూ ఉందా ఏంటి అని ఇలా ఆలోచిస్తున్నాడు బిడ్డ. ఆమె నన్ను అంగీకరిస్తుందా లేదా, అతను నన్ను అంగీకరిస్తాడా లేదా, మునుపట్లా ఉంటామా లేదా, నన్ను అర్థం చేసుకుంటాడా లేదా, ఇలా మనసులో ఎన్నో ప్రశ్నలు. జీవితంలో కోరుకుంటుందా అని, మళ్ళీ ఆహ్వానిస్తుందా అని, ఇలా ఎన్నో ప్రశ్నలు రాత్రంతా కూడా నీ మనసులో తిరుగుతూ ఉన్నాయి, మెలకువ తెప్పిస్తున్నాయి. నువ్వు లేకుండా అసంపూర్ణంగా అతనికి అనిపిస్తుంది. అతని మనసుకి నువ్వు లేకపోతే చాలా వెలితిగా ఉన్నట్టుంటుంది. తన జీవితంలో తన దూరం కావడం అతను అస్సలు ఒప్పుకోలేకపోతున్నాడు. అతని గుండె నీ వైపు తిప్పుతుందమ్మా. అతని కోరిక అతని స్థాయికి చేరింది. తనను తాను నిగ్రహించుకోలేక అల్లాడిపోతున్నాడు.
అతను తనకు తాను ఆపుకోలేకపోతున్నాడు. అతను చాలా త్వరలో నీ వైపు అడుగులు వేయబోతున్నాడు. అతని ప్రవర్తన, అతని రోజువారీ జీవితం, అతని మొత్తం వ్యక్తిత్వం ఈ మార్పుకు సూచన అనేది ఇస్తూ ఉంది. ఇదంతా ఎందుకు? ఇదంతా కూడా నీ కోసం, నీ యొక్క ప్రేమ కోసం, నీ యొక్క అభిమానం కోసం, నువ్వు కావాలని ఆతృత కోసం, తాపత్రయ కోసం ఈ మార్పు సూచనలు అనేది ఇస్తూ ఉంది. అతను మళ్ళీ మళ్ళీ తన ఫోన్లో చెక్ చేసుకుంటూ ఉంటాడు బిడ్డ. నిశ్శబ్దంగా నీ చర్యలు చూస్తాడు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం పోస్టులు పెడుతున్నావు, ఏం స్టోరీలు పెడుతున్నావు, నీ ప్రతి చిన్న మార్పు కనుక్కుంటూ ఉంటాడు. కేవలం ఒక సంకేతం వెతుకుతూ ఉంటాడు. అతని ఆలోచనలో గుర్తు చేసుకుంటున్నాడా లేదా అని, నువ్వు గుర్తున్నావా లేదా అని అతను కూడా అనుకుంటూ ఉంటాడు. నువ్వు అనుకుంటావు కదా. త్వరలో ఒక పాట మధ్యలో లేదా ఎక్కడైనా నిలబడి ఉండగా రాత్రి లోతైన మౌనంలో ప్రతిసారి కూడా అతని శక్తి నీ శక్తితో పిలుస్తుంది. అతను తనను తాను ఉద్వేగంతో ముంచుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఏమీ పనిచేయదు. తన పనిలో తాను మునిగిపోవాలని చూస్తాడు. అవేమీ కూడా చెల్లవు. ఎంత పనిలో ఉన్నా కూడా నువ్వు గుర్తొస్తావు. నువ్వే ధ్యానం, నీ తలపే. నీ శక్తి ప్రతిసారి కూడా బలంగా ఉంది. తన మీద అతని కళ్ళలో అతనికి కాళ్ళతనం అనేది కనిపిస్తూ ఉంది. నా జీవితంలో నా చేతుల్లో లేదు అన్నట్లు అనిపిస్తుంది బిడ్డ. రాత్రి అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతని భావాలు గదిలో ప్రతిధ్వనిస్తాయి. అప్పుడే అతను నీ కొరకు ఎక్కువగా ఆరాటపడుతున్నాడని అర్థమవుతుంది. నువ్వు లేని లోటు ఏంటి అని ఆ క్షణంలో అతనికి అనిపిస్తుంది. నువ్వు లేకపోతే జీవితమే లేదు అని అర్థమవుతుంది. ఇప్పుడు దూరం చేసుకొని తనను తాను కోల్పోతున్నాడన్న విషయం నీకు అర్థమవుతుందా? తనను తాను అడుగుతూ ఉంటాడు, తను నాకు సొంతం అవుతుందా లేదా అని. అలాగే నువ్వు కూడా భావిస్తూ ఉన్నావు కదా. ఖచ్చితంగా నువ్వు మంచిగా జీవితంలో నీకు ఇష్టమైన వారిని చెంత చేరాలన్నా, నీ ఇష్టమైన వారిని దగ్గం అవ్వాలన్నా నువ్వు ఖచ్చితంగా అతని బాధ అర్థం చేసుకుంటే నువ్వు మెచ్చి అతను మెచ్చి ఇద్దరు కూడా ఒకటవుతారు. ఇది సత్యం తల్లి. భయాన్ని పక్కన పెట్టు. ఎందుకంటే నీ కోరిక అతని ప్రతి భయం కంటే కూడా శక్తివంతమైనది. అతను నీ ఫోటోను చూస్తాడు, నీ చిరునవ్వులో ఉనికిపోతాడు, నీ కళ్ళలో మృదుత్వాన్ని వెతుకుతాడు. నీ శక్తి అతనికి మార్గం చూపిస్తుంది తల్లి. ఎలా అంటే చెడుదారిలో వెళ్తున్న బిడ్డను మంచి దారిలో నడిపించుకోవడానికి ఈసారి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో, అంతలా ఆరాటపడతాడో, అలా ఆమె వచ్చే వరకు కూడా నేను ఎదురు చూస్తాను. నువ్వు మొత్తం కూడా అంతర్గత ప్రపంచం నీతో నిండి ఉంది. నీ పేరు హఠాత్తుగా నీ మనసులో ఉద్భవించినప్పుడు అది ఎందుకంటే అలాంటి క్షణంలో అతని శక్తి నిన్ను పిలుస్తుంది. అతని మనసు నిన్ను కోరుకుంటుంది. అతను తనలో తాను అబద్ధాలు చెప్పుకుంటాడు, దూరంగా ఉండాలని ప్రయత్నిస్తాడు. కానీ ఇప్పుడు అతను తప్పకుండా ఒక నిశ్శబ్ద అగ్నిలా ప్రతి క్షణం అతన్ని నీ వైపు తోస్తుంది. అతని మనసు మళ్ళీ మళ్ళీ చెబుతుంది, నువ్వు తనని అన్వేషించలేవు అని. అతను దూరంగా వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు అతని గుండె తిరిగి నీ వైపుకు పరిగెడుతుంది. ఉదయం మేలుకోగానే అతని మనసులో ముందుగా నీ ముఖమే కనిపిస్తుంది. రోజు కూడా మధ్యలో నీ జ్ఞాపకం హఠాత్తుగా వస్తుంది. అతని లోకాన్ని కలవరపెడుతుంది, కలవరాన్ని రేకెత్తిస్తుంది. మధ్యాహ్నం గుండె శబ్దాల్లో మునిగిపోయి ఉన్నప్పుడు కూడా నీ జ్ఞాపకం అతని గుండెలపై మొదటి వర్షాకాలంలా వర్షపు చినుకులా పడుతుందమ్మా. అతను ఒక్క క్షణం తన అడుగులు ఆపేస్తాడు, తన ధ్వనిని వింటాడు. అతని శ్వాస లోపల ఎక్కడో ఆగిపోతాడు. ఎవరూ అర్థం చేసుకోలేరు అతను కొన్ని సెకండ్లు ఎందుకు మర్చిపోయాడు అని. కానీ అతను మర్చిపోడు కాదు కదా, నీలో కలిసిపోయాడు. ఇదే నిజం. నీ పేరు, నీ రూపం, నీ చిరునవ్వు, నీ ముఖం అన్నీ ఒక్కసారిగా అతని ఆత్మలో పొంగుతాయి. చాలాసార్లు కూడా నడుస్తూ నడుస్తూ అతని మనసు అనవసరంగా ఒక గుండెలో నిన్ను వెతుక్కుంటుంది. అతనికి తెలుసు నువ్వు అక్కడ లేవు అని, కానీ అతని కళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ కూడా నిన్ను వెతుకుతూ ఉంటాయి. అతని ఆత్మ ఆశతో ఉంటుంది, బహుశా తర్వాత మలుపులో నువ్వు మళ్ళీ కలుస్తావేమో అనే ఆశతో. ఆ వేచి చూడటంలో అతని చేతిలో లేకుండా పోతుంది. ఈ కోరిక ఇక అతని చేతిలో లేదు, చేయి దాటిపోయింది. ఆ లాగటం అనేది తను ఇంకా అదుపులో ఉంచుకోలేడు. ఇది కేవలం మీ బంధ బలం, మీ బంధం యొక్క బలం. దాన్ని ఈ సాయి ఖాళీగా సృష్టించాడు. ఇప్పుడు ప్రతి రాత్రి పడుకునేటప్పుడు అదే ఆలోచిస్తారు. ఆ వ్యక్తి కోరిక అంటే ఈరోజు నీతో మాట్లాడుకుంటే కేవలం ఒక మెసేజ్ లేదా ఒక పదం, ఎలా ఉన్నాడు, తిన్నాడా, ఉన్నావా అని అడగాలనిపిస్తుంది. అతనికి ఆ భయం మళ్ళీ ఆపేస్తుంది. అదే భయం మునుపు కూడా
అతన్ని మీ సమీపం రాకుండానే చేసిందన్నమాట. కానీ ఇప్పుడు తేడా ఇది, అతని భయం బలహీనంగా పడిపోయింది. ఇప్పుడు నీ జ్ఞాపకం, నీ శక్తి, నీ ప్రభావం మునిపటి వంటి కూడా చాలా గుణాలు లోతుగా మారాయి. తనను తాను ఒప్పించుకుంటాడు. నిన్ను మర్చిపోవటం సులభం కాదని అతను మనసులో అనుకుంటాడు. ఆ పదాలు చెప్పిన వెంటనే కూడా నీ జ్ఞాపకం వచ్చేస్తుంది. అతని ఆత్మలో మెరుపులా అలాగే వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఓటమిని అంగీకరిస్తాడేమో కానీ నిన్ను దూరం చేసుకోవటం మాత్రం అస్సలు అంగీకరించడు. ఇక నువ్వు అడుగుతూ ఉన్నావు, ఏం చేయాలి బాబా అని. ఏం చేయబలే తల్లి, నేను చెప్పే మాట శ్రద్ధగా విను. నీ కోసం అంత ఆరాటపడుతున్న వ్యక్తి నువ్వు దూరం చేసుకుంటావా? దూరం చేసుకోవద్దు. నువ్వు ఇష్టపడే వాళ్ళకంటే కూడా నిన్ను ఇష్టపడే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. ఎప్పుడూ కూడా నిన్ను ప్రేమించే వారికి దగ్గరగా ఉంటే నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. నిన్ను నువ్వు కోల్పోయి అతనిని తాను కోల్పోయేలా చేసి ఏం సాధిస్తావు చెప్పు? నిజంగా జీవితంలో గెలవాలి అంటే నిన్ను నచ్చిన వ్యక్తిని దగ్గరగా అవ్వటమే. ఇదే తల్లి నేను చెప్పేది. ఇక నువ్వు లేకుండా జీవించవచ్చు అని అతను అనుకోలేడు కాబట్టి నువ్వు తనతో జీవించటం నీకు చాలా ఆనందం. నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని నీ బాబా చెబుతున్నాను కదా. ఇక పదే పదే అతన్ని బతిమలాడించుకోకుండా ఒప్పుకో బిడ్డ. మీ ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండండి. ఈ సాయి ఆశీర్వాదం ఎప్పుడు కూడా మీకు ఉంటుంది. ఇది నా బిడ్డ అయినా సరే, నా తల్లి అయినా సరే, అలాగే నా భక్తుడు ఎవడైనా సరే, నేను చెప్పే ఈ వాక్కుని మీకు కావలసిన వ్యక్తిని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు అని. నీ మనసులో ఎన్ని అపార్థాలున్నా అతని ప్రేమ ముందు అన్నీ కొట్టుకుపోతాయని. నీ బాబా ఏది చెప్పినా నీకోసమే కదా. నీ బాబా ఆశీస్సులు నీకుండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.